రేపల్లె అనే ఒక అందమైన గ్రామంలో మహి అనే ఒక అందమైన పాప ఉండేది. తనకి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం. ఒకరోజు వర్షంలో చలికి వణికిపోతున్న దూడను చూసి తన దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పి ఆప్యాయతగా తల నిమురుతూ ఉంది. రాత్రంతా దూడతోనే ఉండిపోయింది. తెల్లారాక దూడకి చాలా ఆరోగ్యం కుదుటపడింది. దూడకి పాలు పట్టించి చాలా ఆప్యాయతగా చూసుకుంది. దూడకి కూడా మహి అంటే చాలా ఇష్టం. రోజులు గడిచే కొద్దీ ఆ దూడకి మహికి స్నేహం బాగా కుదిరింది. పూలతో దండలు అంది దూడకి వేసేది. ఒకరోజు వర్షంలో ఇంటికి వెళ్తున్న మహి కాలు జారి కింద పడిపోయింది. కాలికి గాయం తగిలి రక్తం వచ్చి ఏడుస్తూ ఉండిపోయింది. మహి బాధ విన్న ఆవు మహి తల్లిదండ్రుల ఇంటికెళ్ళి తన భాషలో చెప్పసాగింది. మహి తల్లిదండ్రులకి మహి పడిన ప్లేస్కి తీసుకొచ్చింది. తల్లిదండ్రులు చాలా కంగారు పడి ఏడ్చారు. మహి తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకువెళ్ళారు. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత మహి ఉదయానికి కుదుటపడింది. కుదుటపడగానే ఉదయాన్నే వెళ్ళి తన ఇష్టమైన దూడ దగ్గరికి వెళ్ళింది. మన ప్రేమను పంచితే అది మన తిరిగి వస్తుంది.